ఆ తర్వాత 4 గంటలకు ఎందుకో కడుపు చాలా గడబడ అయిపోతే బాత్రూమ్ లో కూర్చున్నాను. జస్ట్ అలా కూర్చున్నానండి, అసలు వెళ్తున్న ఫీలింగే తెలియలేదు. ఈ రోజు ఏదో అద్భుతం జరిగింది. నిన్న రాత్రి ఏదో నేను వేసేది తినేసినట్టున్నాను, శరీరానికి పడలేదు, అందుకని ఇది ఆటోమేటిక్గా రిలీజ్ అయిపోయింది. నాకు తెలియకుండా అయిపోయింది. లేదు తర్వాత రోజు కూడా సేమ్. కానీ ఈ రోజు కూడా ఇప్పుడు ఇది 2వ నెల. ఈ 2 నెలలో ఇప్పటి వరకు కూడా గ్యాస్ట్రిక్ సంబంధించిన ఇష్యూస్ నా స్టమక్ లో ఒక్కడు కూడా లేదండి. నా భార్య కూడా ఇంచుమించు 5 సంవత్సరాల నుంచి గ్యాస్ట్రిక్ తో బాధపడుతుంది. ఉన్న వెయిట్ కంటే 10 కేజీలు ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తన కోసం ప్యాంటోప్రోజిక్, రేబోప్రోజిక్, ప్యాంటో-40 ఇవన్నీ కూడా గ్యాస్ట్రిక్ సంబంధించిన టాబ్లెట్స్. ఇవి వాడి విసిగిపోయింది కదా. సరే అని చెప్పేసి నేను మళ్ళీ తనకి వాడడం మొదలుపెట్టి ఇంచుమించు 10 రోజుల్లో ఒకసారి గ్యాస్ట్రిక్ ఎక్కువ అవుతున్న ఫీలింగ్ అనిపించినప్పుడు నేను వెంటనే మళ్ళీ రేబోప్రోజిక్ చేస్తాను. టాబ్లెట్ ఆ రోజు వేసిన ఆ రోజు కంట్రోల్ అయిపోయింది. మళ్ళీ ఇప్పటికి ఇది 3వ నెల అంటే నా భార్య వాడి ఈ రోజు వరకు కూడా గ్యాస్ట్రిక్ తన జీవితంలో మళ్ళీ రావాలి. చాలా హ్యాపీ ఎలా తెలిసిందని చెప్తే నాకు నా అప్లైన్ రఘురామన్ ద్వారా నేను మెసేజ్ తెలుసుకున్నాను. ఆ తర్వాత నా కూతురు, నాకు 14 సంవత్సరాల కూతురు ఉంది. నా కూతురు 10th క్లాస్ లాస్ట్ ఇయర్ 10th క్లాస్ స్టార్టింగ్ టైంలో 9th పాస్ అయిన తర్వాత 10th క్లాస్ లో ప్రగతి కాకినాడ ఐఐటి స్టేట్ సిలబస్ 2 చదివాను. ఆ చదువుతున్న టైంలో తను మెచ్యూర్ అయిన తర్వాత నేను సరే ఎవరికి తెలియకుండా సైలెంట్ గా ఉన్న తర్వాత నుంచి చాలా భయంకరమైన పొజిషన్. తర్వాత నుంచి ఫోన్ స్కూల్ నుంచి నాన్నగారు ఎక్కడ ఉన్నారు అని ఏమైంది అర్జెంట్ గా రండి. సరే ఆ వెళ్ళి స్కూల్ దగ్గర వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత భార్య చెప్పింది తనకి డేట్ వచ్చింది, పీరియడ్ వచ్చింది. డేట్ 15 రోజులకి పీరియడ్ డేట్. ఆ 15 రోజు పీరియడ్ వచ్చిన తర్వాత 5-6 డేస్ భయంకరమైన బ్లీడింగ్ అనమాట. ఎంత ఇబ్బంది అంటే తను ఎంత స్టేబుల్ ఉన్న ఆ అమ్మాయి అదోలాగా అంటే దాన్ని చెప్పలేము. ఒక ఫాదర్ నాకు తెలుస్తుంది, ఒక తల్లిదండ్రులు ఇక్కడ ఉంటారు పిల్లలు, మీకు అందరికీ ఆ ఫీల్ బాగా తెలుస్తుంది. నా కూతురుతో బాగా నేను తల్లిలాగా ఫీలింగ్ అంతా ఉంటుంది, అన్ని తెలుసుకుంటాను. సరే ఆ తర్వాత ఏం చేశాను, ఇందులో సెర్చ్ చేశాను మొత్తం. రఘురామన్ గారు కూడా అడగా యూట్యూబ్ ఓపెన్ చేసి రంజిత్ సార్ని, తర్వాత వైజాగ్ ఈశ్వర్ సార్ మా సార్ అయినా ఆయనది, రంజిత్ సార్వి, తర్వాత ఎంఎస్ఆర్ గారు, వీళ్ళన్నీ కూడా చూసుకుంటూ వచ్చాను. టెస్టిమోనీ కానీ దానికి సంబంధించిన ప్రోడక్ట్ డీటెయిల్స్ కానీ చూసుకుంటూ వస్తే కొన్ని ప్రోడక్ట్స్ పెట్టమన్నా. సరే చాలా ప్రోడక్ట్స్ చెప్పారు దీనికి సంబంధించి. అంటే పీరియడ్స్ కంట్రోల్ అవ్వడం కానీ, స్టామినా లెవెల్స్, తర్వాత బ్లడ్ హెమోగ్లోబిన్ పెరగడం కానీ, ఇవన్నీ చూస్తే మా పాపకి 7 పాయింట్స్ వరకు డౌన్ అయిపోయింది. 12 నుంచి 7 పాయింట్ల బ్లడ్ ఉన్నప్పుడు టెస్ట్ చేయించాను. ఆ తర్వాత ఇది చూసిన తర్వాత నేను వెంటనే ప్రోటీన్ పౌడర్, ఎనిమిదో ప్రోటీన్ పౌడర్ స్టార్ట్ చేశాను. దాంతో పాటు స్పైరల్ ఒకటి స్టార్ట్ చేశాను. దాంతో పాటు ఆమ్లా ఒకటి పెట్టాను. ఈ 3 పెట్టి దీంతో పాటు కొలెస్ట్రాల్ క్యాప్సూల్, ఒక క్యాప్సూల్ లోపల వేసుకుంటే ఒక గ్లాస్ మిల్క్ తాగితే ఒక గ్లాస్ మిల్క్ అవుతుంది అని ఆ అమ్మాయి చెప్పింది. నేను మిల్కే తాగను నాన్నగారు, నువ్వు తాగొద్దు, మంచిగా తాగు, లోపల క్యాప్సూల్ ఆటోమేటిక్ లోపల మిల్క్ అయితే అని చెప్పాను. తను బాగా మోటివేట్ చేశాను. వెంటనే నెల 25 రోజుల్లో ఇప్పటికి 4వ నెల అవుతుంది. నేను వాటితో ఆగిపోయిన నా కూతురు మొదలు పెట్టిన 4వ నెల అవుతుంది. నా కూతురు హెమోగ్లోబిన్ బ్లడ్ ఇప్పుడు 13.5. నాకు సీఫుడ్ బిజినెస్ తెలుసు. సముద్రంలో రొయ్య ఉంటుంది, మీకు తెలుసు రొయ్య. ఆ రొయ్య సముద్రంలో చూస్తే ఇలా ఎగురుతుంటది అనమాట. అంత యాక్టివ్ గా ఇప్పుడు నా కూతురు ఉంది. ఇప్పుడు 10th క్లాస్ అదే కంటిన్యూస్ చదివింది. 10th క్లాస్ 100 మార్కులు చేసింది. 586 మార్కులతో పాస్ చేసి ఇప్పుడు ఆకాశ్ కాలేజ్ లో జేఈ అడ్వాన్స్ మెయిన్స్. అమ్మ అంత చదివేందుకు చాలా కష్టమవుతుంది, నార్మల్ సబ్జెక్ట్ తీసుకుంటే సరిపోతుంది కదా, లేదు నేను కొడితే బయట కొట్టాను తప్ప మెల్లగా చదివితే ఎట్లా అయిపోతుంది. నాకు బాగా ఇమ్యూనిటీ చాలా బాగుంది. ఇప్పుడు ఉదయాన్ని లేచి కొలెస్ట్రాల్, స్పైరల్ ఉందా, దాంతో పాటు ప్రోటీన్ పౌడర్, 8వ ప్రోటీన్ పౌడర్, చాలా హ్యాపీగా. నా కొడుకు ఇక్కడ తీసుకుని వచ్చారు. నా కొడుకు చాలా అనీజీగా ఉండవచ్చు. సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కొడుకు క్యాల్సియం ఇచ్చాను, ప్రోటీన్ పౌడర్ ఇచ్చాను. ఇప్పుడు ఎగురుతున్నట్టు వాటి స్పీడ్ పట్టుకోలేకపోతున్నాం. 3 నెలల్లో మీరు నమ్మరు, నాకన్నా హైట్ ఎదిగిపోయారు. గట్టిగా క్లాస్ నాకు తెలిసిన బిజినెస్ స్టార్ట్ చేయడం మొదలు పెట్టాను. ముందు ఎవరు బయట చెప్పా, మా అన్నయ్య కూతురు, మా అన్నయ్య, మా అమ్మగారు 92 సంవత్సరాలు, కాళ్ళు ఎప్పుడు షుగరు. మా అమ్మకి షుగర్ ఎప్పుడు 180, 240 ఉండేది, 180 నుంచి 240 ఉండేది. ఇప్పుడు మీరు నమ్మరు, గ్లూకాన్ ఇచ్చాను, కాల్షియం ఇచ్చాను, కాళ్ళు హ్యాపీగా పరిగెడుతుంది. 92 సంవత్సరాల వయసులో
తినకముందు 140, తిన్న తర్వాత 160. అలా స్టాండ్ బై ఉండిపోయింది 4 నెలల నుంచి. మా అమ్మగారికి డయాబెటీస్. చాలా హ్యాపీగా ఉంది. తన పని తన చేసుకుంటుంది, తన బట్టలు ఒప్పుకుంటుంది, తన వంటలు తనే చేసుకుంటుంది. ఈ రోజు అంత హ్యాపీగా ఉంది. మా ఇంట్లో ఇంచుమించు మా ఉదయం గారు, మా అన్నయ్య పిల్లలు, వీళ్ళందరి మీద నేను ప్రయోగం చేస్తున్నట్టు ఫీల్ అయ్యారు. కానీ ప్రయోగం కాదు, అద్భుతమైన రిజల్ట్ వచ్చింది. అలాగే నా అబ్బాయి రఘురామ్ గారికి, రంజిత్ సార్ గారికి, అలాగే యేసు సార్ గారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. మీరు చాలా మందికి చేరవేయాలి. చాలా మంది వాళ్ళకి టెస్ట్ మంది చెప్పారు. వాళ్ళు ఖచ్చితంగా వేసుకొని ఐడి వేసుకుంటారు, పని చేస్తారు, వాళ్ళు వాడతారు. చాలా మందికి చెప్పి వెస్టేజ్ తీసుకుని వస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా